అలేఖ్య పికిల్స్ వివాదం గత వారం రోజులుగా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రేట్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఓ కస్టమర్ అడిగిన ప్రశ్నకు అసభ్యంగా బదులిచ్చిన అలేఖ్య వాయిస్ మెసేజ్ వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక చిన్న ప్రశ్నకు ఈ రేంజ్ లో తిట్లా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో అలేఖ్య సిస్టర్స్ తమ వెబ్సైట్, వాట్సాప్ ఖాతాలను డిలీట్ చేసి చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అలేఖ్య, సుమ, రమ్య కలిసి నాన్ వెజ్ పికిల్స్ తో మంచి పేరు సంపాదించుకున్నారు. వంకాయ పీతల పచ్చడి, చేపల పచ్చడి, రొయ్యల పచ్చడి వంటి ఐటంలకు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ రేట్ ఎక్కువ అన్న మాటతోనే తిట్ల ధార పారడంతో వ్యాపారంలో నమ్మకాన్ని కోల్పోయారు. ఒక కస్టమర్ ను నొప్పించడమే కాక అన్ని సోషల్ మీడియా వేదికలపై ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇక ఇదే సమయంలో మెగా కోడలు ఉపాసన ప్రారంభించిన అత్తమాస్ కిచెన్ ధరలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి సతీమణి సురేఖ వంటలతో రూపుదిద్దుకున్న ఈ బ్రాండ్ పులిహోర పేస్ట్, రసం పౌడర్, పొంగల్ మిక్స్, ఉప్మా మిక్స్ వంటి పదార్థాలను విక్రయిస్తోంది. కానీ వీటి ధరలు చూసి కూడా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 3 పులిహోర పేస్ట్ ప్యాకెట్లు 1170 రూపాయలకుంటే 5 రసం పౌడర్ ప్యాకెట్లు 1185 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక ఉప్మా మిక్స్ ప్యాకెట్స్ 5 కాంబో 1175 రూపాయలకుంటే 5 పొంగల్ మిక్స్ ప్యాకెట్స్ 1185 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇందులో ఉండే ఐటమ్ రేట్స్ ను చూపిస్తూ అలేఖ్య పికిల్స్ కాదు, అత్తమ్మాస్ కిచెన్ లో పులిహోర, ఉప్మా, పొంగల్ కొనగలిగే వాడిని చూసుకోండి అంటూ నెటిజన్లు కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులతో అలేఖ్య పికిల్స్ ప్లేస్ లోకి అత్తమ్మాస్ కిచెన్ ఐటమ్స్, వాటి ధరలు ట్రెండ్ లోకి వచ్చేసాయి. ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి అద్భుతమైన రుచితో అత్తమ్మాస్ కిచెన్ లోని ఐటమ్స్ ఉంటాయని ఉపాసన ఇప్పటికే పలుమార్లు చెప్పి ఉన్నారు. ఏదైనా టూర్స్ వెళ్లేటప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు ఇవి ఎంతో ఉపయోగపడతాయని టేస్ట్ చేసి మరీ చూపించారు. ప్రస్తుతం వీటికి డిమాండ్ ఉంది కాబట్టే ఆ రేట్స్ ఉన్నాయి. కొనగలిగిన వారే కొనుక్కుంటారు. మీరు కొనండి అని వాళ్ళే వీడియోలు చేయడం లేదు కదా అంటూ మెగా అభిమానులు కొందరు అత్తమ్మాస్ కిచెన్ పై కామెంట్స్ చేస్తున్న వారికి కౌంటర్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా బిజినెస్ చేసే వారికి ఓపిక ఎక్కువ ఉండాలి. కస్టమర్ ఎంత విసిగించినా ఓపికగా సమాధానం ఇచ్చి 1-2 బాటిల్స్ కొనే విధంగా చూసుకోవాలి. కానీ నలుగురు నవ్వుకునేలా, అసహించుకునేలా ఆ మాటలేంటి? మీరసలు అమ్మాయిలేనా? అసలు మీకు సంస్కారం ఉందా? మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్ అవుతుండడంతో వారం 10 రోజులుగా సోషల్ మీడియాలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ పచ్చళ్ళ కాంట్రవర్సీని ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రమోట్ చేసుకుంటున్నారు. సినిమా వాళ్ళు కూడా ఈ పచ్చళ్ళ కాంట్రవర్సీపై రీల్స్ చేస్తుండడం విశేషం. మొత్తానికి అలేఖ్య కామెంట్స్, అత్తమ్మాస్ ధరలు రెండు ఇప్పుడు నెటిజన్ల హాట్ టాపిక్స్ గా మారాయి. ఇది ఇక్కడితో ఆగుతుందా, లేక ఇంకేమైనా కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటాయా అనేది చూడాలి. అలేఖ్య పికిల్స్ వివాదం గత వారం రోజులుగా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రేట్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఓ కస్టమర్ అడిగిన ప్రశ్నకు అసభ్యంగా బదులిచ్చిన అలేఖ్య వాయిస్ మెసేజ్ వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక చిన్న ప్రశ్నకు ఈ రేంజ్ లో తిట్లా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో అలేఖ్య సిస్టర్స్ తమ వెబ్సైట్, వాట్సాప్ ఖాతాలను డిలీట్ చేసి చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అలేఖ్య, సుమ, రమ్య కలిసి నాన్ వెజ్ పికిల్స్ తో మంచి పేరు సంపాదించుకున్నారు. వంకాయ పీతల పచ్చడి, చేపల పచ్చడి, రొయ్యల పచ్చడి వంటి ఐటంలకు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ రేట్ ఎక్కువ అన్న మాటతోనే తిట్ల ధార పారడంతో వ్యాపారంలో నమ్మకాన్ని కోల్పోయారు. ఒక కస్టమర్ ను నొప్పించడమే కాక అన్ని సోషల్ మీడియా వేదికలపై ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇక ఇదే సమయంలో మెగా కోడలు ఉపాసన ప్రారంభించిన అత్తమ్మాస్ కిచెన్ ధరలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి సతీమణి సురేఖ వంటలతో రూపుదిద్దుకున్న ఈ బ్రాండ్ పులిహోర పేస్ట్, రసం పౌడర్, పొంగల్ మిక్స్, ఉప్మా మిక్స్ వంటి పదార్థాలను విక్రయిస్తోంది. కానీ వీటి ధరలు చూసి కూడా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 3 పులిహోర పేస్ట్ ప్యాకెట్లు 1170 రూపాయలకుంటే 5 రసం పౌడర్ ప్యాకెట్లు 1185 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక ఉప్మా మిక్స్ ప్యాకెట్స్ 5 కాంబో 1175 రూపాయలకుంటే 5 పొంగల్ మిక్స్ ప్యాకెట్స్ 1185 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇందులో ఉండే ఐటమ్ రేట్స్ ను చూపిస్తూ అలేఖ్య పికిల్స్ కాదు, అత్తమ్మాస్ కిచెన్ లో పులిహోర, ఉప్మా, పొంగల్ కొనగలిగే వాడిని చూసుకోండి అంటూ నెటిజన్లు కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులతో అలేఖ్య పికిల్స్ ప్లేస్ లోకి అత్తమ్మాస్ కిచెన్ ఐటమ్స్, వాటి ధరలు ట్రెండ్ లోకి వచ్చేసాయి. ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి అద్భుతమైన రుచితో అత్తమ్మాస్ కిచెన్ లోని ఐటమ్స్ ఉంటాయని ఉపాసన ఇప్పటికే పలుమార్లు చెప్పి ఉన్నారు. ఏదైనా టూర్స్ వెళ్లేటప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు ఇవి ఎంతో ఉపయోగపడతాయని టేస్ట్ చేసి మరీ చూపించారు. ప్రస్తుతం వీటికి డిమాండ్ ఉంది కాబట్టే ఆ రేట్స్
ఉన్నాయి. కొనగలిగిన వారే కొనుక్కుంటారు. మీరు కొనండి అని వాళ్ళే వీడియోలు చేయడం లేదు కదా అంటూ మెగా అభిమానులు కొందరు అత్తమ్మాస్ కిచెన్ పై కామెంట్స్ చేస్తున్న వారికి కౌంటర్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా బిజినెస్ చేసే వారికి ఓపిక ఎక్కువ ఉండాలి. కస్టమర్ ఎంత విసిగించినా ఓపికగా సమాధానం ఇచ్చి 1-2 బాటిల్స్ కొనే విధంగా చూసుకోవాలి. కానీ నలుగురు నవ్వుకునేలా అసహించుకునేలా ఆ మాటలేంటి? మీరసలు అమ్మాయిలేనా? అసలు మీకు సంస్కారం ఉందా? మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్ అవుతుండడంతో వారం 10 రోజులుగా సోషల్ మీడియాలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ పచ్చళ్ళ కాంట్రవర్సీని ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రమోట్ చేసుకుంటున్నారు. సినిమా వాళ్ళు కూడా ఈ పచ్చళ్ళ కాంట్రవర్సీపై రీల్స్ చేస్తుండడం విశేషం. మొత్తానికి అలేఖ్య కామెంట్స్, అత్తమ్మాస్ ధరలు రెండు ఇప్పుడు నెటిజన్ల హాట్ టాపిక్స్ గా మారాయి. ఇది ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకేమైనా కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటాయా అనేది చూడాలి.